దేవుడు కూడా 2 సార్లే చూస్తాడు. నువ్వేదో బాగుపడటానికి నేను నీ కొంపలంపడి తిరగటం ఏంటి? నువ్వేదో చర్చికి వస్తావు, నీ ఇల్లు కట్టుకుంటావు, నేను నీ కొంపలంపడి తిరగటం ఏంటి? నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలని నీకు శ్రద్ధ లేదా? నీ కాపురాన్ని నువ్వు కట్టుకోవాలని నీకు శ్రద్ధ లేదా? నీ ఇంటి నీ పరిస్థితులు బాగు చేసుకోవాలని నీకు శ్రద్ధ లేదా? దేవుని దగ్గరికి రావాలి, కుటుంబాలు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బాప్తిసాలు తీసుకుగా తిరుగుతుంటే నాకు బాధ ఉండదా? నీ గురించి దేవునికి చెప్పవలసిన వాడిగా నా మీద బాధ్యత ఉంది కాబట్టి మీరు క్రమంగా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. లోకంలో అంత నలిగిపోతున్నా, అంత శ్రమ అనుభవిస్తున్నా, అన్ని అవమానాలు అనుభవిస్తున్నా దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నా. ఆయన పరిస్థితులు బాగు చేసేవాడని తెలిసి, ఆయన జీవితాలు బాగు చేసేవాడని తెలిసి, ఆయన జీవితాలు కట్టేవాడని తెలిసి, ఆయన జీవితాలు సరి చేసేవాడని తెలిసి, పడిపోయిన కుటుంబాలను కట్టగలడని తెలిసి కూడా ఆయనకి దూరంగా బ్రతుకుతున్న మనుషులు లేరా?